బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎపిక్ రికార్డులను సృష్టించడానికి భారీ ఎత్తున ఆడియన్స్ ముందుకు వస్తున్న టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ల కాంబోలో రూపొందుతున్న వాటు సినిమా అంచనాలనైతే ఓ రేంజ్ లో ఉన్నాయి, కానీ సినిమా హైప్ కి తగ్గ ప్రమోషన్స్ అయితే ఇప్పటి వరకు కావడం లేదు. చాలా బేసిక్ ప్రమోషన్స్ ని జరుపుతూ వస్తున్న టీం జనాలలోకి సినిమాను తీసుకువెళ్లడానికి సరైన ప్రయత్నాలు అయితే చేయడం లేదనే చెప్పాలి. సినిమా ట్రైలర్ పర్వాలేదనిపించినా కానీ ప్రమోషన్స్ అంతంతంగానే ఉండటం, హీరోలు ఇద్దరు కలిసి ఈవెంట్ లాంటివి ఏవి చేయకపోవడంతో ఎలాంటి రిలీజ్ ను సొంతం చేసుకుంటుంది, బాక్సాఫీస్ దగ్గర ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారగా, మేకర్స్ రిలీజ్ ప్లాన్ ను మాత్రం గట్టిగానే ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇండియా వైడ్ గా ఏ హిందీ సినిమాకు దక్కని రేంజ్ రిలీజ్ ఇప్పుడు ఈ సినిమాకు దక్కబోతూ ఉంది. సౌత్ లో ఎన్టీఆర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్స్ లో ఒకరు అవ్వడంతో భారీ లెవెల్లో సినిమా రిలీజ్ కాబోతూ ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిలీజ్ ను దక్కించుకోబోతున్న ఈ సినిమా పోటీలో కూలీ సినిమా ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద ఇండియాలో ఇప్పుడు సుమారు 6500 వరకు స్క్రీన్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇది బాలీవుడ్ సినిమాలకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిలీజ్ అని చెప్పవచ్చు ఇండియాలో. అదే టైంలో కూలీ లాంటి సినిమాతో పోటీ ఉన్నప్పటికీ కూడా యష్ రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు రికార్డు లెవెల్లో రిలీజ్ ను వాటు సినిమాకు సిద్ధం చేస్తూ ఉండటంతో మినిమం టాక్ పర్వాలేదనిపించే విధంగా వచ్చిన తొలి రోజు తర్వాత రోజుల్లో కలెక్షన్లు ఓ రేంజ్ లో సినిమాకు దక్కే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. మరి వాటు సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.